రీసర్వే పేరుతో జరిగిన భారీ అవకతవకలు, స్కాములు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరూ అడగకుండా, మా పొలం నేను అడగకుండా, నాకు 5 ఎకరాలు ఉంది, నాకేం కంప్లైంట్ లేదు, 5 ఎకరాలు నా చేతిలో ఉంది, నిన్ను ఎవడొచ్చి సర్వే చేయమన్నాడు? ఎవడప్ప సొత్తు అది? నా సొత్తు, నేను అడిగితే చేయాలా? నువ్వు రీసర్వే పేరుతో చేసి గబ్బు పట్టి చేసేసాడు. రెవెన్యూ డిపార్ట్మెంటు కోలుకోలేని పరిస్థితి చేసి పెట్టావు. ఈరోజు నువ్వు పీజీఆర్ఎస్ కలెక్టరేట్లో ఫిర్యాదులన్నా, ఎంపీడీఓ ఆఫీస్ అన్నా, నేను ఎమ్మెల్యేగా కూర్చున్నా వచ్చేవి 90% రెవెన్యూలో అవుతావు. ఈ పార్లపల్లి గ్రామం ఉంది, మహమ్మదాపురం గ్రామం ఉంది, అక్కడ మర్రిపల్లి గ్రామం ఉంది, అక్కడ వెలిగంటిపాళెం ఉంది. నువ్వు మొత్తం 22 ఏళ్ళు ఎందుకు పెట్టావు? వాళ్ళు అమ్మేదానికి లేదు, కొనేదానికి లేదు, బ్యాంకులో పెట్టి తనఖా పెట్టడానికి లేదు. 3 గ్రామాలు క్లియర్ చేయించాము. ఇంకా వెలిగంటిపాళెం గయాల దాంట్లో పడుంది, దాన్ని ప్రాసెస్ చేస్తున్నాము. నీ పొదలకూరు మండలంలో ఒక మంత్రి ఉండి 4 గ్రామాలని కోలుకోలేని పరిస్థితి నువ్వు తెస్తే ఎవరు ఇంకా వాళ్ళకి న్యాయం చేసేది? నీ మండలంలో నువ్వు అన్యాయం చేస్తే మేము వచ్చి వాటిని సరిదిద్దాలనా? నువ్వు సమాధానం చెప్పమానండి అతన్ని, మాజీ మంత్రిని. దురదృష్టకరమైన పరిపాలన గతంలో జరిగింది ఈ మండలంలో. నేను చెప్పేది ఈ మండలంలో ఇది ఒక్కటి కాకుండా, రీసర్వే డిఫెక్ట్స్ కాకుండా, ఇప్పుడు ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు 10 మంది రైతులు. ఇప్పుడు దీన్ని 22A నుంచి పార్లపల్లిని విముక్తి చేశాం, 3 మర్రిపల్లిని చేసాం, మహమ్మదాపురం చేశాం. అది కాకుండా ఈ ఊర్లో కూడా 10 మంది పేద రైతులది వాళ్ళకి ఎప్పుడో ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలని అనాధీన కింద మార్చేస్తారు. దాన్ని ఇప్పుడు ప్రాసెస్ చేస్తున్నాం. ఇటువంటి ఎన్ని నువ్వు కావాలనుకుంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎకరా 50 లక్షలు చేసే గవర్నమెంట్ ల్యాండ్ ఇంచుమించు 60 ఎకరాలు మరుపూరు గ్రామంలో ఒక ఇన్కమ్ ట్యాక్స్ కట్టే కోటీశ్వర్ల కుటుంబం పేరుతో రాసేసావు. సమాధానం చెప్పు అంట. నీ వల్ల ఎంఆర్ఓ సస్పెండ్ అయిపోయినాడు. ఆ మరుపూరు గ్రామం ఒక విఆర్ఓ, ఒక సర్వేయరు, ఒక ఆర్ఐ ఎవరి సంతకం లేకుండా ఒక కరప్ట్, ఒక అవినీతి పరుని తెచ్చిపెట్టి ఆయన చేత సంతకం పెట్టించి పట్టాలు ఇప్పించేసావు. ఎవడబ్బా సొత్తు అంట. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ కుటుంబం పేరుతో తలా 5 ఎకరాలు ఇచ్చేసేదానికి నువ్వు ఎవడివి అంట. ఈరోజు దాన్ని రెజ్యూమ్ చేసాం. అవును, హైకోర్టుకు పోయేది, స్టే తెచ్చాడు పెట్టేది. ఇటువంటి అన్ని పొదలకూరు మండలంలో జరిగినాయి. నీ సొంత మండలంలో దోపిడీ కార్యక్రమాలు, ఒక వరదాపురం, ఇంకొక మొగళ్ళూరు, మైన్లు దోపిడీ, భూముల దోపిడీ. చేసిన పని ఏమైనా ఉందా? నువ్వు చెప్పు. నిన్ను పొదలకూరు ప్రజలు నీకు రాజకీయ జీవితం ఇచ్చారు కదా, మీ నాయనకి ఇచ్చారు కదా, నువ్వేం చేసావు చెప్పు, నేనేం చేసాను చెప్తా. ఒక హాస్పిటల్ నుంచి, ఒక ఎడం కాలువ లిఫ్ట్ దగ్గర నుంచి, ఒక దక్షిణ కాలువ దగ్గర నుంచి, మొత్తం ఐటీఐల నుంచి, బిల్డింగ్స్ దగ్గర నుంచి నేను చేంజా. నువ్వేం చేసావో చెప్పు. నిమ్మకాయలు కొట్టు కట్టేదానికి దిక్కులే. నిమ్మకాయలు కొట్టు ఈరోజు 24 షాపులు కట్టించి టోటల్ బురదలో దిగబడిపోయేదానికి సిమెంట్ ఫ్లోరింగ్ చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టించి ఒక షేప్కి తెచ్చాడు పెట్టాం. నువ్వు చెప్పుకునేది ఏదన్నా పొదలకూరు మండలంలో ఒక్క పేరు చెప్పు, ఇది నా బ్రాండ్ అని చెప్పు. దుర్మార్గం. సో అవన్నీ ప్రక్షాళన చేసే కార్యక్రమంలో డిపార్ట్మెంట్లో మునిగిపోయి కూర్చోవాల్సి వచ్చింది. అన్నీ రెక్టిఫై చేస్తాం, ప్రజలకు న్యాయం చేస్తాం. ప్రధానంగా ట్రూ అప్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ ట్రూ అప్ ఛార్జెస్ ప్రతిసారి పెంచే అలవాటు గత 5 సంవత్సరాల్లో ఉండింది. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ట్రూ అప్ ఛార్జెస్ ఏపీఎస్సి మొన్ననే క్లియర్ చేసింది గవర్నమెంట్ అప్పీల్ని. దాన్ని తగ్గించే విధంగా, కరెంటు ఛార్జీలు పెరగకుండా ఎంతకంత తగ్గించే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు గత ప్రభుత్వం 9 సార్లు 32,000 కోట్లు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ మీద భారం మోపింది ప్రజలకి. అటువంటి పరిస్థితి గతంలో ఉండింది. ఇప్పుడు వచ్చి మళ్ళీ మొత్తం స్ట్రీమ్ లైన్ చేశాము. అది కాకుండా 13 పైసలు యూనిట్ మీద కూడా తగ్గించడం జరిగింది. ఈ పొదలకూరు మండలంలో ఒక మంత్రి ఉండి 4 గ్రామాలని కోలుకోలేని పరిస్థితి నువ్వు తెస్తే ఎవరు ఇంకా వాళ్ళకి న్యాయం చేసేది? నీ మండలంలో నువ్వు అన్యాయం చేస్తే మేము వచ్చి వాటిని సరిదిద్దాలనా?
సమాధానం చెప్పమానండి అతన్ని, మాజీ మంత్రిని. దురదృష్టకరమైన పరిపాలన గతంలో జరిగింది. ఈ మండలంలో నేను చెప్పేది, ఈ మండలంలో ఇది ఒక్కటి కాకుండా, రీసర్వే డిఫెక్ట్స్ కాకుండా, ఇప్పుడు ఇక్కడ పేదోళ్ళు ఉన్నారు 10 మంది రైతులు. ఇప్పుడు దీన్ని 22A నుంచి పార్లపల్లిని విముక్తి చేశాం, 3 మరిపల్లిని చేసాం, మామదాపురం చేశాం. అది కాకుండా ఈ ఊర్లో కూడా 10 మంది పేద రైతులది వాళ్ళకి ఎప్పుడో ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలని అనాధీనం కింద మార్చేస్తారు. దాన్ని ఇప్పుడు ప్రాసెస్ చేస్తున్నాం. ఇటువంటి ఎన్ని నువ్వు కావాలనుకుంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎకరా 50 లక్షలు చేసే గవర్నమెంట్ ల్యాండ్ ఇంచుమించు 60 ఎకరాలు మరుపూరు గ్రామంలో ఒక ఇన్కమ్ ట్యాక్స్ కట్టే కోటీశ్వర్ల కుటుంబం పేరుతో రాసేసావు. సమాధానం చెప్పు అంట. నీ వల్ల ఎంఆర్ఓ సస్పెండ్ అయిపోయినాడు. ఆ మరుపూరు గ్రామం ఒక విఆర్ఓ, ఒక సర్వేయరు, ఒక ఆర్ఐ ఎవరి సంతకం లేకుండా ఒక కరప్ట్, ఒక అవినీతి పరుని తెచ్చిపెట్టి ఆయన చేత సంతకం పెట్టించి పట్టాలు ఇప్పించేసావు. ఎవడబ్బా సొత్తు అంట. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ కుటుంబం పేరుతో తలా 5 ఎకరాలు ఇచ్చేసేదానికి నువ్వు ఎవడివి అంట. ఈరోజు దాన్ని రెజ్యూమ్ చేసాం. అవును, హైకోర్టుకు పోయేది, స్టే తెచ్చాడు పెట్టేది. ఇటువంటి అన్ని పొదలకూరు మండలంలో జరిగినాయి. మైన్లు దోపిడీ, భూములు దోపిడీ. చేసిన పని ఏమైనా ఉందా? నువ్వు చెప్పు. నిన్ను పొదలకూరు ప్రజలు నీకు రాజకీయ జీవితం ఇచ్చారు కదా, మీ నాయనకి ఇచ్చారు కదా, నువ్వేం చేసావు చెప్పు, నేనేం చేసాను చెప్తా. ఒక హాస్పిటల్ నుంచి, ఒక ఎడం కాలువ లిఫ్ట్ దగ్గర నుంచి, ఒక దక్షిణ కాలువ దగ్గర నుంచి, మొత్తం ఐటీఐల నుంచి, బిల్డింగ్స్ దగ్గర నుంచి నేను చేయించా. నువ్వేం చేసావో చెప్పు. ఒక నిమ్మకాయలు కొట్టు కట్టేదానికి దిక్కులే. నిమ్మకాయలు కొట్టు ఈరోజు 24 షాపులు కట్టించి టోటల్ బురదలో దిగబడిపోయేదానికి సిమెంట్ ఫ్లోరింగ్ చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టించి ఒక షేప్కి తెచ్చాడు పెట్టాం. నువ్వు చెప్పుకునేది ఏదన్నా పొదలకూరు మండలంలో ఒక్క పేరు చెప్పు, ఇది నా బ్రాండ్ అని చెప్పు. దుర్మార్గం. సో అవన్నీ ప్రక్షాళన చేసే కార్యక్రమంలో డిపార్ట్మెంట్లో మునిగిపోయి కూర్చోవాల్సి వచ్చింది. అన్నీ రెక్టిఫై చేస్తాం, ప్రజలకు న్యాయం చేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.